కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు ఇల్లూరు నగర్, సీతారాం నగర్ సెంటర్ మొదలగు ప్రాంతాలలో సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ టి రాముడు, నగర కమిటీ సభ్యులు ఎం భాస్కర్ మాట్లాడారు. ఇక్కడ వేలాది ప్రయాణికులు రోజు అవస్థలు పడే పరిస్థితి ఉంది. మొన్ననే ఇక్కడ పైప్ లైన్ రిపేర్ పేరుతో ఇక్కడ గుంత పూడ్చి రోడ్డు వేసారు, కానీ మళ్ళా గుంతలు పడిపోయింది. క్వాలిటీ లేని రోడ్డును ఈరోజు వేస్తున్నా అధికారులు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. కనుక ఇదే విధంగా వదిలేస్తే కింద పైప్ లైన్స్ ఉన్నాయి, పైప్ లైన్ కూడా పగిలిపోయే ప్రమాదం ఉంది. కనుక ఆర్ఎన్బి అధికారులు తక్షణమే సీతారాం నగర్ సెంటర్లో పడిన గుంతల్ని పూడ్చి ప్రయాణికుల ఇబ్బందుల నుంచి ప్రయాణికుల్ని వాళ్ళు అవస్థలు పడి ఆరోగ్యాలు పాడైపోయే పరిస్థితి ఉంది. కనుక తక్షణమే ఆర్ఎన్బి అధికారులు రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ ఎక్స్ కార్పొరేటర్. పన్నులకు ఉన్నంత శ్రద్ధ కనీసం వీధి ప్రజలకు సేవ చేద్దామనేది ఈ మున్సిపల్ ఆఫీసర్స్కి కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏమీ పట్టడం లేదు. కానీ దీనికై మనకైతే పన్నులు మాత్రం వేయడానికి మాత్రమైతే ముందు వస్తారు. అందుకనే దీనికోసం ఈడ కలవట్టు వేయాలని చెప్పేసి ఈడ చిన్నపిల్లలు కాళ్ళు ఇరగొట్టుకుంటారు, కింద పడి పెద్దలు కూడా దాటాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. చూడండి, ఒకసారి దీని పరిస్థితి చూడండి. దీన్ని చూసి మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లలు ఇక్కడ రాకుండా వేరే దిక్కు భార్య ఇంట్లోకి వెళ్ళి ఉన్నకెళ్ళి ఉంటున్నారు. ఇది రిపేర్ చేయమంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు అయింది, మేము కూడా చూస్తూనే ఉన్నాము. ఏమనంటే ఎవరు ఏమనుకున్నారు. దీన్ని ఏమైనా రిపేర్ చేస్తే పిల్లలు చిన్న పిల్లలు, మా పిల్లలు చదువుకొని ఉంటారు, చిన్న పిల్లలు. గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకోండి సార్. వార్డు ఇల్లూరు నగర్లో మన అంగన్వాడీ కేంద్రం దగ్గర ఉన్నాం మనం. ఈ అంగన్వాడీ కేంద్రము పాడుపడిపోయి మొత్తము స్లాబ్ అంతా కూలిపోయి కారుతుంటే దీన్ని పడాంబడి లాగా వదిలేసి ఈరోజు అంగన్వాడీ సెంటర్లు బాడిగా ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి ఉంది. కనుక కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఐసిడిఎస్ అధికారులకు మేము కోరేది ఏమంటే తక్షణమే ఏదైతే విలువైన స్థలంలో ఈ అంగన్వాడీ కేంద్రాన్ని అప్పుడు కట్టించారో ఈరోజు పాడుపడిపోయి ఈ మూలపడిపోయింది. తాళాలు వేసి పిల్లలు ఎక్కడ చదువుకున్నాలంటే ఏదో బాడిగ ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి ఉంది. కనుక మేము కోరేది ఏమంటే గవర్నమెంట్ స్థలంలో, ఇంత విలువైన స్థలంలో అంగన్వాడీ కేంద్రాన్ని కనీసం దాన్ని మరమ్మతులు చేసి బాగు చేసినా అంగన్వాడీ కేంద్రం నడుస్తుంది. కనుక కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, ఐసిడిఎస్ అధికారులు జోక్యం చేసుకొని తక్షణమే అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఇక్కడ ఉండే పేద ప్రజలందరినీ సమీకరించి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయవలసి వస్తుందని చెప్పేసి కలెక్టర్ గారికి హెచ్చరిస్తున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ ఎక్స్ కార్పొరేటర్.